ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, తిరిగి మరలా ఈ మంగళవారం మనమందరం కలుసుకుని జీవవాక్య ధ్యానాల ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. అలాగే క్రిస్మస్ జ్ఞాపకం చేసుకోవడానికి మనం చాలా దగ్గరగా వచ్చేసాం కదండి. అలాగే ఇప్పటికే మన సంఘాల్లో సెమీ క్రిస్మస్లు జరుగుతున్నాయి. సిద్ధపడుతున్నాం, ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. మరొకసారి ఈరోజు మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం ధ్యానం చేద్దాం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అయినా మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. వాక్యపు లోతులకు మమ్మల్ని నడపండి. వాక్యాన్ని తెలుసుకోవడానికి, గ్రహించడానికి సహాయం చేయమని, ఆత్మజ్ఞానాన్ని నడిపింపును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినే వాక్యానికి లవ్ ఫర్ ద లీస్ట్, ఏమీ లేని వారిని ప్రేమించు, ఏమీ లేని వారిని ప్రేమించు అనే చిన్న క్యాప్షన్తో వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. నేను వాక్యంలోకి వెళ్ళటానికి ముందు ఒక చిన్న స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను. 2వ ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా ఒక ఆయన పనిచేస్తున్నారు. ఆయన పేరు జాన్ బ్లాంచర్డ్. ఆయన ఒక లైబ్రరీకి వెళ్ళారు. ఆ లైబ్రరీలో ఇంతకుముందు ఎవరో ఒక పుస్తకాన్ని చదువుకుని వాడుకుని, ఇంకా ఆ పుస్తకంతో నాకు పని లేదని అది లైబ్రరీకి బహుమానంగా ఇచ్చేశారు. ఆ ర్యాక్లో నుంచి ఆ బుక్ తీశాడు ఆయన అనుకోకుండా. ఆ బుక్లో ఆ చదివిన వ్యక్తి చాలా మంచి హ్యాండ్ రైటింగ్ తోటి కొన్ని కామెంట్స్ రాయటం, లేకపోతే తన ఒపీనియన్ రాయటం అక్కడక్కడ ఖాళీలు ఉన్న చోట ఆయన చూశాడు. ఆ హ్యాండ్ రైటింగ్ చూసి చాలా ముగ్ధుడైపోయాడు. సరే, మొత్తం మీద ఎవరినో పట్టుకుని, ఆ లైబ్రరీని పట్టుకుని, ఏమంటే ఈ పుస్తకం ఎవరో ఈ లైబ్రరీకి బహుకరించారు, వారి అడ్రస్ ఏంటండి, ఇవన్నీ తెలుసుకున్నాడు. అప్పటికి ఫోన్లు ఏం లేవు కదండి, 2వ ప్రపంచ యుద్ధం కాలం అని చెప్తున్నాను కదా. ఓకే, మొత్తం మీద లైబ్రరీను పలానా అడ్రస్ అండి అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఎవరైతే ఈ హ్యాండ్ రైటింగ్ మంచిది అనుకున్నారో ఆ వ్యక్తి, ఆమె స్త్రీ, ఈయనేమో పురుషుడు, ఈయన ఒక సోల్జర్. జరుగుతున్నాయి. ఇలాగ కొంతకాలం జరిగింది. ఈయన మళ్ళీ తిరిగి తన సెలవులు అయిపోయి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి, వెళుతున్నాయి. ఇద్దరి మధ్యలో చక్కని కాన్వర్సేషన్ బాగానే జరుగుతుంది. తిరిగి మళ్ళా ఈయన ఒక 2 సంవత్సరాల తర్వాత 2 నెలలు సెలవు మీద రావటం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను వస్తున్నాను, నిన్ను చూడాలనుకుంటున్నాను, నిన్ను కలవాలనుకుంటున్నాను. ఓకే రండి, పలానా స్క్వేర్లో నేను ఒక ఎర్ర గులాబీ పట్టుకుని నిలబడి ఉంటాను. పలానా స్క్వేర్ అంటే ఒక జంక్షన్లో నేను ఒక ఎర్ర గులాబీని పట్టుకుని ఉంటాను. ఇంతవరకు ఆయన ఈ వ్యక్తిని చూడలేదండి. ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఒకరినొకరు తెలుసుకోవటం, మాట్లాడుకోవటం, రుచులు అభిరుచులు ఇవన్నీ ఉన్నాయి. ఇంచుమించుగా ఇష్టపడటం కూడా జరిగింది. కానీ ఇప్పుడు చూడడం అనమాట, చాలా యాంగ్జైటీగా ఉంది ఈయనకి. పలానా జంక్షన్లో ఒక స్క్వేర్లో నేను ఒక ఎర్ర గులాబీ పట్టుకుని నిలబడి ఉంటాను, నీకు అదే గుర్తు అని. ఈయన చాలా ఆతృతగా తయారయ్యి చక్కగా డ్రెస్ చేసుకుని ఆ జంక్షన్ దగ్గరికి వచ్చాడు. అక్కడ ఈయన వయసు అంతా కలిసి 25 ఏళ్ళు ఉంటుంది. అక్కడ ఒక 40 ఏళ్ల స్త్రీ ఒక ఎర్ర గులాబీ పట్టుకుని నిలబడి ఉంది. ఒకసారి ఊహించండి, తాను ఎవరినైతే ఇష్టపడుతున్నాడో, ఎన్నో సంవత్సరాలుగా చూడాలని, కలవాలని అనుకుంటున్నాడో, ఆ వ్యక్తి ఎంత పెద్దదా, ఎంత పెద్ద వయసా అని అనిపించి చాలా నిరాశలోకి, నిస్పృహలోకి వెళ్ళాలి కదండి. దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఈ జాన్ బ్లాంచర్డ్ అనే ఆయన వెళ్ళి పలకరించి నాతో పాటు హోటల్కి రాగలరా అని అడిగాడు. నాతో పాటు హోటల్కి రాగలరా అని.
వెంటనే ఈ గులాబీ పట్టుకున్నటువంటి ఈ స్త్రీ వెనకాల ఎవరో ఒకరు నిలబడి ఉన్నారు. ఈయన ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి దూరంగా వెళ్ళిపోవటం ఈయన చూడలేదు, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక వ్యక్తి దూరంగా వెళ్ళిపోయారు. నాతో పాటు హోటల్కి రాగలరా అని ఈయన అడగగానే, మీరు ఆ హోటల్లో పలానా టేబుల్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఈ గులాబీ ఆయనకి ఇచ్చాయి. ఈయన ఆశ్చర్యపోతున్నాడు. నాతో పాటు ఈవిడేమో ఈయన అనుకున్న అమ్మాయి కాదు, 40 ఏళ్ల పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీ, ఈయనకంటే దగ్గరగా 15-18 ఏళ్ళు పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీ. సరే, కానీ నిరాశ పడుకోకుండా, నిస్పృహ చెందుకోకుండా చాలా సౌమ్యంగా నాతో పాటు హోటల్కి రాగలరా అని, పలానా చోట టేబుల్ దగ్గర, పలానా కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తుంది, అక్కడికి వెళ్ళండి. ప్రియులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుని మనం ప్రేమించేటప్పుడు, ప్రభువుని ఆరాధించేటప్పుడు, ప్రభు కొరకు మనం సిద్ధపడేటప్పుడు, ఈ క్రిస్మస్లో బాలయేసుడిగా ఆయనను మనం ఆహ్వానించేటప్పుడు మనం దేనిని చూస్తున్నాం, దేనిని బట్టి ప్రభు బిడలుగా ఉండబోతున్నాం, దేనిని బట్టి ఆకర్షించబడుతున్నాం, దేనిని బట్టి ఆయనకు అనుచరులుగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట. ఏమండి, ఈ మత్తయి సువార్త 25 గత 2 వారాలుగా మనం చెప్పుకున్నాం, తీర్పు ఖచ్చితంగా ఉంటుంది, జరుగుతుందని ప్రభు చెప్పారు కదా. ఇద్దరిని విడదీస్తారు, 2 గుంపులు, ఇరుకు మార్గం విశాల మార్గం, ఇరుకు గుమ్ము విశాల గుమ్ము, చిన్న గుంపు పెద్ద గుంపు, గొర్రెలు మేకలు, ఇవన్నీ మనం 2 వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నామండి. నీతిమంతులు అనీతిమంతులు, అది కూడా మనం చూస్తున్నామండి. ఏమండి, ఆయన చెప్పేది ఏంటంటే, నీ ఎదురుగుండా ఆకలితో ఉన్నవారు ఉన్నారు, దాహంతో ఉన్నవారు ఉన్నారు, నిరాశ్రయులుగా ఉన్నవారు ఉన్నారు, వస్త్రహీనులుగా ఉన్నవారు ఉన్నారు, రోగులుగా ఉన్నవారు ఉన్నారు, చెరసాలలో ఉన్నవారు ఉన్నారు. నువ్వు పరామర్శ చేసావా? నేరం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడరు ప్రభువారు, మాట్లాడలేదండి. ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా జైలు పాలైన వాళ్ళు ఉంటారు. ఎవరో తప్పుడు కేసు పెడతారు, వీళ్ళేమో దాన్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితులు, జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న వారిని నువ్వు పరామర్శ చేశావా? అది ప్రభు ఈ మంగళవారం నాడు మనతో మాట్లాడుతున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడిన వారికి రక్షింపబడని వారికి కూడా చిన్న తేడా. అయితే రక్షింపబడిన వారి గుర్తులు ఎలా ఉంటాయి? సువార్తకు వెళ్ళటం రక్షింపబడని గుర్తా? సువార్తకు వెళ్ళి చెప్పేవారు ఉంటారు కదండి, అది గుర్తా? చాలా పెద్ద పెద్ద చదువులు చదవటం అనేది రక్షింపబడిన దానికి గుర్తా? లేకపోతే విదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది రక్షింపబడడానికి గుర్తా? వేలాది మందికి క్రూసేడ్స్ ద్వారా వాక్యాన్ని అందించడం, లేకపోతే పెద్ద పెద్ద గ్రంథాలు రచించడం, అద్భుతాలు చేయడం, ఏమండి, ఇదేనా రక్షింపబడిన వారికి గుర్తు? కాదండి. ప్రభు చెప్పింది ఏంటంటే, అవసరతలో ఉన్న వారిని నువ్వు ప్రేమించి వారికి చేయాల్సినటువంటి ఆ చిన్ని మర్యాద, ఆ చిన్ని ఉపకారం, ఆ చిన్ని మేలు చేయగలటం అనేది రక్షింపబడిన వారికి గుర్తు అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమండి, ఆయన యొక్క కుడివైపున ఉన్నవారు ఎవరు? దేవుని యొక్క కుడివైపున వారు ఉన్నవారు ఎవరు? ఏమండి, ఎవరంటే ప్రభు ఏదైతే చెప్పారో ఆ ప్రకారం చెయ్యివారే ఆయన కుడివైపున ఉంటారు. ఆయన ఇవన్నీ మీరు నాకు చేశారు అనలేదండి. ఇవన్నీ మీరు నాకు చేశారు కనుక నా కుడివైపుకి రండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని అనలేదండి. ఆయన వారికి చేసింది గనుక నాకు నువ్వు చేశారు. ఆకలితో, దాహంతో, నిరాశ్రయతో, వస్త్రహీనులుగా, రోగంతో, చెరసాలలో ఉన్న వారికి మీరు చేస్తే నాకు చేసినట్టే. అంతే తప్ప నాకు చేశారు గనక బలా అని అనలేదండి. వారికి చేస్తే నాకు చేసినట్టే అని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అంచేత ఒక కార్యం మనం చేస్తున్నప్పుడు ఆర్భాటం వద్దండి, పబ్లిసిటీ వద్దు. ఒక కొటేషన్ ఏంటంటే, మంచివారు మంచి పనులే చేస్తారు, మంచివారు మంచి పనులే చేస్తారు. అది మనలో ఉండాల్సినటువంటి మంచి. ఏమండి, సెయింట్ ఫ్రాన్సిస్ అసిస్సీ గురించి మనం చదువుతాం.
ఆయన తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నారు, అన్ని విడిచిపెట్టారు. చాలా ధనవంతుడు ఆయన, అన్ని విడిచిపెట్టారు, దేవుని వెతికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ మాట ఏది, మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకరికి చేశారు గనక నాకును చేసినట్టే అనేటువంటి మాట ఆయన బైబిల్ చదివి, ఇప్పుడు నేను ఇవన్నీ వదులుకున్నాను కరెక్టే, ప్రభు పనివాడిగా సేవకుడిగా ఉండాలనుకున్నాను కరెక్టే, కానీ అది ఎంతవరకు నేను చేయగలను? కనుక ఆయన వెళుతుంటే ఒక కుష్ఠరోగి, చాలా అనారోగ్యం, చాలా తీవ్రమైన పరిస్థితి, డిఫార్మిటీ కనిపిస్తూ ఉందండి. కొంచెం ఈ చేతుల్లో నుంచి అక్కడి నుంచి కొంచెం రసి కూడా కారుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అతని దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా ఆ వ్యక్తిని ఆలింగనం చేసుకోగలిగాడు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వాడైన ఫ్రాన్సిస్ గారు. అందుకనే పరిశుద్ధుడు అనే బిరుదు సంఘం ఆయనకి ఇచ్చారు. ఎంత కష్టమైన పని అండి, ఎంత కష్టమైన పని అది. కనుక యేసయ్య ఎవరితో ఉంటాడు? యేసయ్య ఎవరితో ఉంటాడు? ఒకవేళ ఆయన గొప్పవాళ్లతో ఉంటే గొప్పవాడి ఇంట్లో పుట్టాలి. జ్ఞానులు అందుకుని వెళ్ళారు హేరోదు దగ్గరికి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రాజుగారు, ఆయన రాజు గనక రాజుగారి ఇంట్లోనే పుడతాడని. యేసయ్య ఎక్కడ ఉంటాడు? ఎవరైతే అవస్థతలో ఉంటారో వారితో ఉంటాడు. కనుక యేసయ్యను మనం దర్శించాలంటే వారిని దర్శించాలి, యేసయ్యను చూడాలంటే వారిని చూడాలి, యేసయ్యకి చేయాలంటే వారికి చెయ్యాలి. ఈ క్రిస్మస్ దినాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం పిండి వంటలు చేసుకుంటాం, పొలావులు వండుకుంటాం, కొత్త బట్టలు ధరిస్తాం. తప్పు కాదంటలేదని బాబు, ఇవన్నీ అవసరం, చేద్దాం. కానీ అందులో కొంత అదేంటో తెలియని వారు, అదేంటో లేని వారు, ఆ ఛాయలు కూడా రాలేని వారు ఉన్నారు. వారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్టిన్ లూథర్ గారు ఆయన అన్న మాట ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తానండి. ఈ 25వ అధ్యాయం 40 వచ్చిన కథను మనం ధ్యానం చేస్తున్నాం. అందుకు రాజు, మిక్కిలి అలుపైన సహోదరులు ఒకరికి మీరు చేసేది కనుక నాకు చేస్తారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని మాట మనం ధ్యానం చేస్తున్నాం కదా. దాని మీద మార్టిన్ లూథర్ గారు అన్న మాట ఏంటంటే, పరలోకం ఎక్కడో ఎంతో ఎత్తులో ఉంది కనుక అంత ఎత్తులో ఉన్న పరలోకంలో మీరు నన్ను వెతకడం వ్యర్థం, మీ వల్ల కాదు. అందుచేత పేదలలో నన్ను చూడండి, కనుగొనండి. లవ్ ఫర్ ద లీస్ట్ అని ఉన్నతమైన మాట పేదల నొసల మీద వ్రాయబడి ఉంటుంది. అవస్థతలో ఉన్న వారి యొక్క నొసల మీద ఆ మాట వ్రాయబడి ఉంటుంది. ఎలాగా? బంగారపు అక్షరాలతో వ్రాయబడి ఉంటుంది. ఇది మనం గ్రహించగలిగితే ఈ భూమి మీద క్రీస్తు మనకు ఎంత దగ్గరగా ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. ఎంతో ఆకాశంలో ఎక్కడో ఉన్నాయని మనం వెతకక్కర్లా. ఎవరైతే ఈ అవస్థలో ఉన్న వారి యొక్క నొసల మీద అది వ్రాయబడి ఉంది, వారి దగ్గరకు మనం వెళ్ళగలిగితే, వారికి మనం చేయగలిగితే, అంటే యేసయ్యకి మనం అంత దగ్గరగా వెళ్ళినట్టు అనమాట. అంటే ఎంత అద్భుతమైన మాట చెప్పారండి మార్టిన్ లూథర్ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా పట్టణంలో ఒక పాత వస్తువులు అమ్మేటువంటి మార్కెట్ ఒకటి ఉందండి. మన దగ్గర ఎప్పుడప్పుడు చూస్తాం ఓల్డ్ బుక్స్, పాత సామాన్లు అమ్మే చిన్న చిన్న సందులు, షాప్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒక మార్కెట్ ఉంది. ఒక ఆయన ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ ఒకటి, చాలా పాత ఫోటో ఫ్రేమ్ ఒకటి కొన్నాడు ఆయన. అందులో ఒక బాగా పాతదైన చితికిపోతున్నటువంటి ఒక చర్చి ఫోటో ఉందంతే. ఆ ఫోటో ఫ్రేమ్లో, ఫోటోలో ఏమి లేదండి, ఆ ఫ్రేమ్ నచ్చి కొన్నాడు ఈయన. ఆ ఫోటో జీర్ణావస్థలో ఉంది, రంగు వెలిసిపోయి కొంచెం నలిగిపోయి పాతదైపోయి చివికిపోతున్నట్టుగా ఉందన్నమాట అండి. ఫ్రేమ్ నచ్చింది దీనికి, దాన్ని కొన్నాడు. ఇంతకీ ఎంత 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 పెట్టి కొన్నాడంటే $2 పెట్టి ఆ ఫోటో ఫ్రేమ్ కొన్నాడు ఆయన. సరే, దాన్ని ఓపెన్ చేసి శుభ్రం చేద్దాం, లోపలంతా గలీజ్గా ఉంది అని ఓపెన్ చేసి ఆయన ఆ పాతదైన చర్చి ఫోటో ప్రక్కన పెట్టి అదంతా గుడ్డతో క్లీన్ చేస్తుంటే ఆ ఫోటో వెనకాల ఒక మడత పెట్టినటువంటి ఒక పేపర్ దొరికింది. అది చాలా ఫ్రెష్గా ఉంది. ఆ పేపర్ అదేంటంటే 1776 సంవత్సరం జూలై 4వ తారీఖున ఆ రాజ్యానికి స్వతంత్రం ఇచ్చినటువంటి రోజు అది.
ఆ విషయాన్ని, ఆ స్వతంత్రం వచ్చినటువంటి ఆ విషయాన్ని 100 కాపీలు దస్తూరితో తయారు చేశారటండి, ప్రింటింగ్ కాకోకుండా. అందులో ఒక కాపీ ఈ ఫోటో, పాతదైన ఆ ఫోటో వెనకాల చాలా భద్రంగా దాచబడి ఉంది. అది ఎంత విలువైందండి. ఈయన కొనడం $2 కొన్నాడు, కానీ ఆ దేశానికి స్వతంత్రం 1776 జూలై 4వ తారీఖున వచ్చిన ఆ విషయాన్ని పెన్నుతోటి పేపర్ మీద రాసి దాని జాతక అయ్యి 100 కాపీలు మాత్రమే వ్రాయబడ్డాయటండి ఆ రోజుల్లో. అందులో ఒక కాపీ ఈయన చేతికి దొరికింది. ఎంత గొప్పదో చూసారా, ఎంత గొప్ప సంగతో చూసారా. కనుక ప్రభువుని దర్శించడం అనేది, మనం ఎక్కడెక్కడో రాజసౌధాల్లో, లేకపోతే పెద్ద పెద్ద స్థలాలలో, లేకపోతే నన్ను క్షమిస్తే పెద్ద పెద్ద దేవాలయాల్లో కాదండి. ఇగో ఇలాంటి అవస్థతులు, ఆకలి, దాహం, నిరాశ్రిత, వస్త్రహీనత, రోగం, చెరసాల, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దర్శించడం వలన ప్రభువుని మనం చూడగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమండి, విలువ లేనిది, ఎవరికి అక్కర్లేనిది, అలాంటివన్నీ కూడా ఆ మార్కెట్లో అమ్మబడతాయి. అక్కడికి వెళ్ళి ఈయన కొనుక్కొచ్చారు, కానీ అందులో దొరికిన విలువ వెలకెట్టలేనంత విలువైనది. వారిని ఎలా చూస్తావో నన్నును నువ్వు అలా చూచినట్టే అని ప్రభు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమగా, అసహ్యంగా. ఏమండి, మామూలుగా మనం ప్రదర్శించే ప్రదర్శన ఎన్నో రెట్లు మనకంటే ఎక్కువగా ప్రభు ముందే చేశారు. కనుక మనం చూపే ప్రేమ, మనం చూపే దయ, మనం చూపించేటువంటి ఆ ఆర్ద్రత ప్రభుతో పోల్చుకుంటే ఎందుకు పనికిరాదు. కానీ ఆ కొంచెమే నాకు ఇష్టం అంటున్నారు ప్రభువారు. ఆ కొంచెమే నాకు చాలంటున్నారు. ఆ కొంచెమే నీ జీవితానికి గొప్ప ఉదాహరణ అనే మాట ప్రభు వాడుతున్నారు. ఆయన ఏం కోరుతున్నారు, మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభుని చూడాలి అని మనం అనుకుంటే, ఇదిగో ఇలాంటి వారిని చూడగలిగితే ప్రభువును చూచినట్టే. మదర్ తెరిసా గురించి మనందరికీ తెలుసండి. ఆవిడ కుష్ఠరోగులతో, నిరుపేదలతో, రోగాలతో ఉన్న వారితో పనిచేశారు. ఆవిడ వారి కనీసం కదలలేని పరిస్థితి, ముఖాన్ని కూడా శుభ్రం చేసుకోలేదు, ఎందుకంటే ఆ చేతి వేళ్ళు లేవు వాళ్ళకి. వాళ్ళ దగ్గరగా వెళ్ళి కూర్చుని వాళ్ళ ముఖాలు శుభ్రం చేసి, ఎందుకంటే వాళ్ళకి చేతులు లేవు కదండి ముఖం శుభ్రం చేసుకోవడానికి. ఎవరైనా ఏదైనా ఇస్తే అది తినడం కూడా చాలా కష్టమే ఆ మొండి చేతులతో. కానీ వారి ముఖాలు శుభ్రం చేస్తే, ఒకరు అడిగితే వారి ముఖంలో నేను ప్రభు ముఖం చూస్తున్నానని చెప్పారు ఆ తల్లి గారు. వారి ముఖంలో నేను ప్రభు ముఖం చూస్తున్నాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, మన జీవితాలకు ఇదొక పరీక్ష. కనుక లోతుల్లోకి వెళ్ళడం మనం నేర్చుకుందామండి. లోకానికి అక్కర్లేని గులాబీ ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ గులాబీ మనదిగా చేసుకుందాం. మన ఊహలు, మన ఆలోచనలు మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఈ జాన్ బ్లాంచర్డ్ గురించి మనం చెప్పుకున్నాం కదండి మొదట్లో. ఆ 40 ఏళ్ల స్త్రీ ఆ గులాబీ పట్టుకుని నిలబడితే, తాను అనుకుని తాను ఎవరినైతే ఆ రేటింగ్ చూసి తను ఇష్టపడ్డాడో ఆమె ఎంత పెద్దదా, ఇలాంటిదా, ఈవిడ నేను ఇష్టపడింది అని ముఖం తిప్పుకుని వెళ్ళుంటే తన జీవితం ఏమి పొంది ఉండేవాడు కాదు. కానీ ఆ 40 ఏళ్ళ ఆవిడతోనే అంటున్నాడు, మనం హోటల్కి వెళ్దామా? అప్పుడు ఆవిడ చెప్పారు, రైట్, ఇగో వెనకాల హోటల్లో పలానా టేబుల్ దగ్గర ఒకరు నీ కోసం కనిపెడుతున్నారు, అక్కడికి వెళ్ళు, ఈ గులాబీ పట్టుకు వెళ్ళు, నేను వారు రిసీవ్ చేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొహం ముడుచుకుని, ముఖం తిప్పుకుని, ఒకవేళ వెనక్కి ఈ జాన్ బ్లాంచర్డ్ వెళ్ళిపోయి ఉంటే తన ప్రేమనంతటినీ పోగొట్టుకున్నట్టే కదా. క్రీస్తు మన జీవితాలను చూచి, మన బ్రతుకులు చూచి, ఆయన తన ముఖం చాటేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటండి?
కాదు, మన కొరకు తన ప్రాణం పెట్టారు. మన కొరకు తన ప్రాణం పెట్టిన ప్రభు తిరిగి మళ్ళీ రాబోతున్నారు. అదే ప్రేమతో మనల్ని చేర్చుకోవడానికి, ఆయన చేర్చుకోవడానికి తగిన ఆ సిద్ధపాటు ఇగో ఇలాంటి పరిస్థితులు మనం కలిగి ఉంటే, అందుకు రాజు మికిలి అలుపులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసేది కనుక నాకు నువ్వు చేసేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాననే మాట మన జీవితాల్లో నెరవేరాలి. అటు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపమయుడ గొప్ప దేవ, నీకు వందనాలు నాయనా. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియుల కొరకే వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము భద్రపరుచుకుని ప్రభు ఈ క్రిస్మస్ దినాలలో మా ఆనందం, మా సంతోషం, మా సిద్ధపాటు ఇంకా ఏవేమో మా ప్రదర్శనలు కాదు, కానీ ఆ చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని వారు, అక్కర్లు తీర్చుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారిని గురించినటువంటి ఆలోచనలు మా హృదయాలు దయచేయి. వారిని ఎలాగ ప్రేమించాలి, ఎలాగ చేర్చుకోవాలి, వారి అవసరతలు ఎలా తీర్చగలగాలి అనే మంచి మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. నేను వారి కుటుంబాల్లో నిజమైన క్రిస్మస్ సంతోషం, ఆనందం, శాంతి, సమాధానాలు దయచేయి ప్రభా. మీ కృపకు వారందరూ కూడా పాత్రలుగా ఉంచండి ప్రభా. చేయగలిగిన మేలు చేయటం, చేయగలిగిన సహాయం చేయటం, ప్రదర్శించాల్సినటువంటి ప్రేమ, ఆప్యాయతలు ప్రదర్శించగలిగే సిద్ధపాటు దయచేయండి ప్రభా. బిడ్డలకు చదువులు తోడుగా ఉండండి. యవన బిడ్డలకు అవసరాలు తీర్చండి. అనారోగ్య పరిస్థితులు, వ్యాధి బాధలు, చికాకులు, సమస్యలు, ఆర్థికపరమైన విపత్తుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మీరు దర్శించి విడుదల దయచేయమని ఆ రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రైస్తవులు ఈ క్రిస్మస్ కొరకు సిద్ధపడుతున్నారు నాయన. వారందరి హృదయాల్లో మీ జ్ఞాన జ్యోతిని వెలిగించండి. ఆ వెలుగులో వారు వెలుగుతూ కొంతమందిని వెలిగించడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి యందు నెరవేరును గాక. మనిదనాహారం నేడు మాకు దయచేయము. మాటలు అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సాధులను తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. మరొక వారం కలుసుకుందాం, మంగళవారం నాడు. అంతవరకు సెలవు.